అయితే సుబ్బారావు గారు, మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో మ్యాట్రిమోనియల్ కేసులు అనేది ఎక్కువగా ఎలాంటి కారణాల వల్ల నమోదవుతాయి? ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారా? లేకపోతే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఆ, భర్తని భార్య చంపడం అనేది చాలా కామన్గా మారింది. దీనికి గల కారణాలు ఏవై ఉండొచ్చు సుబ్బారావు గారు? ఇప్పుడు ఇంతకుముందు ఒక అత్తమామలు ఆడపడుచులు కలిసేసి లేదంటే భర్త కలిసేసి భార్యను చంపేయాలనేవాడు. ఈ రోజున వింత పోకళ్ళు కొంత మార్పు వచ్చినాయి. అవి ఉన్నాయి కానీ కొంత మార్పు వచ్చినాయి. ప్రేమికుడు భార్య కలిసి భర్తను చంపటం, లేకపోతే భార్యకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉంచుకొని అతన్ని ప్రోత్సహించి భర్తను చంపించడం, లేకపోతే నా భర్తను గారు నువ్వు చంపపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి నీ ప్రియుడిని బెదిరించడం, ఇలాంటి సంఘటనలు మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇటీవల పేపర్లో కూడా మనం చూసాం. మైనర్ బాలికి కూడా ప్రేమికుడిని ఆ పెళ్లి వద్దు అని చెప్పేసి అని తల్లిని ఏ విధంగా ప్రేమికుడు, అలానే మొదటి భర్త కుమార్తె, అలానే ప్రేమికుడు తమ్ముడు కలిసేసి తల్లిని ఏ విధంగా చంపేసి తలుపు తాళం వేశారో మనం చూసాం. పోలీస్ కేసు పెట్టారని, ఎత్తుకెళ్ళిపోతే పోలీస్ కేసు పెట్టారని. కాబట్టి ఇటువంటి వింత పోకళ్ళు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు వద్దన్నా, లేదంటే పెళ్ళైన తర్వాత ప్రేమికుడితో వలలో పడిపోయి ప్రేమ పిచ్చిలో పడి ఆ యొక్క ప్రేమికుడితో కలిపేసి తల్లిదండ్రులు చంపించడం, లేదంటే భర్తను చంపించడం, ఆ యొక్క సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేయడం లాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. కాబట్టి అది విశ్వ సంస్కృతిలో భాగమే. అది ఈ రోజున వచ్చే సినిమాలు కానీ గతంలో ఒక నీతిని బోధించేటువంటి సినిమాలు వచ్చుండేవి. కుటుంబ సమేతంగా వెళ్ళి చూడటానికి అనుకూలంగా ఉన్న సినిమాల్లో వచ్చిండేవి. ఈ రోజున అంతా కూడా వింత వింత పాటలు, వింత వింత భావజాలాలతో ఈ రోజున వాళ్ళకి డబ్బే లక్ష్యంగా సమాజం ఎలా పోతే ఏంటి, యువతని ప్రక్కదోవపోతే ఏంటి, యువత వ్యసనాలకు పడితే ఏమిటి, ఏదేమైనప్పుడు కూడాను తాను అనుకున్న టార్గెట్ని వాళ్ళు సంపాదించడానికి అన్ని అడ్డదారులు కూడా సినీ పరిశ్రమ దొక్కుతోంది. టీవీలో సీరియల్స్ కూడా వింత వింత సీరియల్స్ వస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని విలన్లుగా చూపించే సీరియళ్ళు, లేదంటే మగవాళ్ళని హీరోలుగా చూపించే సీరియళ్ళు, లేదంటే అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి సీరియళ్ళు, ఇలాగ రకరకాలండి. ఒక పక్కన సీరియళ్ళు, ఒకవైపున యూట్యూబ్ ఛానల్స్, ఓ పక్కనేమో పోర్న్ వెబ్సైట్స్, మూడో పక్కనేమో సినిమాలు. ఇలాగా ఒకటి కాదు. టెక్నాలజీ పెరిగిందని చెప్పుకుంటున్నాము కానీ టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే అది ఉపయోగం తప్ప, ఈ రోజున ఆ టెక్నాలజీని అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ రోజున వక్ర మార్గంతో ఉపయోగించుకుంటున్నాడు, తప్పుడు పద్ధతికి ఉపయోగించుకుంటున్నారు. వక్ర మార్గాలకు వెళ్ళడానికి కావాల్సింది రహదారులు, బాటలు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఏదో టెక్నాలజీ పెరిగిపోయింది, దేశ అభివృద్ధి జరుగుతుంది, ప్రపంచంలో ఒక ఉర్రూతులూగుతుంది, ప్రపంచం అంతా కూడా గ్లోబల్ టెక్నాలజీ వచ్చేసిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ అది సక్రమంగా ఉపయోగిస్తే సరే. కానీ ఈ రోజున అనేక ప్రాంతాల్లో అత్యధిక శాతం సెల్ ఫోన్ల ద్వారా, నెట్ల ద్వారా వాటిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్లలో కూడా కొత్త పరిచయాలు వేసుకోవటం, మహిళలు కూడా అందాన్ని చూపించేసి అనేక మంది మగవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు గడించిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. అలాగనే ఆడవాళ్ళను కూడా ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు లాంటి వాటిల్లో పెట్టేసి తద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు పొందడం, లేకపోతే మీ ఫిలిమ్స్ని, బ్లూ ఫిలిమ్స్ని వెబ్సైట్లో పెడతాము, లేకపోతే యూట్యూబ్లో పెడతామని బెదిరించి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు లాక్కోవటం లాంటి సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క టెక్నాలజీ పేరుతో ఈ రోజున వ్యవస్థ అంతా కూడా దాన్ని వక్ర మార్గంలో ఉపయోగించుకొని ఇటువంటి కుటుంబ వివాదాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ,
భర్తలను చంపటం కానీ, తల్లులను చంపటం కానీ, ఇలాంటి వికృత శాస్త్రాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి కావాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని విద్యా బోధనలో ప్రవేశపెట్టవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ ప్రభుత్వాలు కూడా అటువంటి పరిస్థితికి వెళ్తలే. ఎందుకంటే అందరూ సామాజిక స్పృహ వచ్చేసి సమాజాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుందేమో, అలా వస్తే ప్రభుత్వాలు చేసే తప్పిదాలని ప్రశ్నిస్తే తమ గుట్టు బయటపడుతుందో అన్న ఒక భయం కూడా లేకపోలే. అందువల్లనే వ్యవస్థ బాగుపడతాం, వ్యవస్థ అభివృద్ధి చెందడం దాని మీద దృష్టి పెడతాం లేదేమో అని ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజున విద్య అనేది ప్రైవేటు పరం అయిపోయింది. ప్రైవేటు పరం అయితే వాళ్ళకి ఏం చేస్తున్నారు, రూముల్లో కూర్చోబెట్టి ర్యాంకుల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప సమాజం అంటే ఏంటి, సామాజిక స్పృహ అంటే ఏంటి, సమాజం పట్ల గౌరవంగా ఎలా ఉండాలి, దేశభక్తితో ఏ విధంగా ఉండాలనేటువంటి ఐడియా వాళ్ళకి అవసరం లేదు. సుబ్బారావు గారు మీరు చెప్తున్నారు ఏదైతే మీరు చెప్తున్నారు ఇది 100కి 200% నిజమండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇలా చేస్తుందనే కొన్ని అనుమానాలు, అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరో కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, మూర్తి గారు వైజాగ్ నుంచి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ ఏం లేదు సార్, నేను అపార్ట్మెంట్ 3 ఏళ్ళ కిందట బుక్ చేశానండి. ఎక్కడ చేశారండి? విశాఖపట్నంలో, భీమునిపట్నంలో. ఆ అపార్ట్మెంట్ కట్టారు, సగం కట్టారంటే కట్టారు కానీ పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. 5th ఫ్లోర్ లేచారు. నేను అపార్ట్మెంట్ తీసుకురాను కానీ తర్వాత ఆపించారు, ఎందుకంటే సేల్ అవ్వలేదని. అతను అడిగితే ఇదిగో అది కానీ 3 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి అతను రెస్పాండ్ అవ్వట్లేదు, అయిపోతుందని చెప్తున్నారు. కానీ మనకి అగ్రిమెంట్ ప్రకారం అయిపోయింది, సేమ్ డీడ్ ప్రకారం టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే అతను మాట్లాడట్లేదు, అడుగుదామంటే ఇదిగో అదిగో అయిపోతుంది అంటారు. నాకేమో అర్థం అవ్వట్లేదు. లోన్ మీద తీసుకురాను, లోన్ కట్ అయిపోతుంది. బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు కదా, బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ తీసుకుంటున్నారు, ఈఎంఐలు. ఇతనేమో వచ్చి అపార్ట్మెంట్ కట్ ఇవ్వట్లేదు. నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది నాకు అంతుపట్టట్లేదు సార్. అంటే అపార్ట్మెంట్ తీసుకున్నారంట, దానికి సంబంధించి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అది ఇంకా కట్టడాన్ని పూర్తి చేయడం లేదంట. కాకపోతే ఈయన ఈఎంఐలో డబ్బులు తీసుకోవడం వల్ల ఈఎంఐ మాత్రం చెల్లించాల్సి వస్తుంది, కానీ ఈయన మాత్రం ఎప్పటికీ ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేసి ఇవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నా అయితే సమస్య ఉందో దాని పరిష్కారం దొరకట్లేదని చెప్పి అడుగుతున్నారు సుబ్బారావు గారు. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ వీళ్ళు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాగితాలు కూడా రాసుకుని ఉంటారు. ఇలాగ 3 yearsలో కంప్లీట్ చేయాలి, ఆ యొక్క అపార్ట్మెంట్కి ఫలానా వసతులు కల్పించాలి, ఇవన్నీ కూడా రాసుకొని ఉంటారు. ఎంత సొమ్ము ఇచ్చారో కూడా రాసుకొని ఉంటారు. దాంట్లో నిర్దేశించిన సమయంలో వాళ్ళకి రాసినటువంటి కాగితాలు లేదా అగ్రిమెంట్లు ప్రకారం నిర్దేశించిన సమయంలో కనుక ఆ యొక్క అపార్ట్మెంట్ని కంప్లీట్ చేసి ఇవ్వకపోతే ఆయన యొక్క మానసిక వ్యధకు కానీ, ఆయనకి జరిగిన నష్టాన్ని కానీ, నష్టపరిహారాన్ని కానీ, ఈవెన్ వినియోగదారుల సంస్థను కూడా ఆశ్రయించవచ్చు. ప్రతి జిల్లాలోనూ వినియోగదారుల సంస్థ పెద్ద ఎక్స్పెండిచర్ కూడా పెద్దగా అవ్వదు. ఒకటి ఆ విధంగా సింపుల్ రెమెడీగా అది ఉంటుంది. కాబట్టి రెండోది లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర కూడా ఈ సమస్యను పెడితే వాళ్ళని పిలిపించి మాట్లాడి ఒక మధ్య మార్గంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి కన్జ్యూమర్ ఫారం పరిధిలో కూడా వస్తారు. ఎందుకంటే ఈయన ఆ యొక్క బిల్డర్ ఇచ్చినటువంటి అగ్రిమెంట్ కాపీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈయనకి సర్వీసు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద ఇది వస్తుంది. కాబట్టి మీ జిల్లాలో ఉన్న వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. లేదనుకుంటే మీరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థని ఆశ్రయించేసి దానికి కావాల్సిన పరిష్కార మార్గాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. లీగల్ సర్వీస్ అథారిటీలో వాళ్ళు కనుక రాకపోతే మీరు డైరెక్ట్గా న్యాయవాదిని పట్టుకొని మీరు కూడా డైరెక్ట్గా వినియోగదారుల ఫారం వేసుకోవచ్చు. ఒకవేళ నాకు అంత అవగాహన లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు మీరు స్థానికంగా ఉన్న న్యాయవాదిని సంప్రదించి ఆయన ద్వారా వినియోగదారుల ఫారాన్ని ఆశ్రయించవచ్చు. విన్నారుగా మూర్తి గారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటా. సో మరొక కాల్ అయితే రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం.
శ్రీనివాస్ గారు ఉన్నారా అండి? మీ కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే సుబ్బారావు గారు, ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కేసుల్లో పిల్లల కస్టడీ అనే విషయంలో న్యాయస్థానం ఆ విషయాలను ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? ఇప్పుడు డెఫినెట్గా మేజర్ అయిన తర్వాత ఆయన ఇష్టం, పిల్లవాడి ఇష్టం. మైనర్గా ఉన్నప్పుడు ఒకవేళ పిల్లవాడు భర్త దగ్గర ఉన్నా, ఒకవేళ భార్య దగ్గర ఉన్న, తల్లి దగ్గర ఉన్న, పిల్లవాడు తండ్రి దగ్గర ఉన్న, ఈ నిరువుల్లో ఎవరి దగ్గర అయితే లేడో వాళ్ళు బిలో 5 years అయితే దాదాపుగా మదర్ దగ్గరే ఉంటారు. మిగతా సందర్భాల్లో మదర్ దగ్గర కనుక ఉంటే నా పిల్లవాడిని నేను చూడటానికి కావాల్సిన అవకాశం ఇవ్వమని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, నేను ఆ పిల్లవాడికి తండ్రిని కాబట్టి పిల్లవాడిని నాకు ఇమ్మని అడగొచ్చు. ఒకవేళ దాంట్లో ఇవ్వలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు డెఫినెట్గా నా పిల్లవాడిని నేను చూసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి అని చెప్పి అడగొచ్చు. ఒకవేళ అవతల వాళ్ళు కనుక అతని మీద భయం ఉండి నా పిల్లవాడికి ప్రమాదం ఉంది వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ఈ పిల్లవాడు యొక్క ఉన్న హక్కుల్ని హరించి వేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడని చెప్పి భావించినప్పుడు డెఫినెట్గా ఆ అబ్జెక్షన్ తీసుకుంటే కోర్టు వారు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ఆ అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో పిల్లవాడిని మీరు ఇన్ని గంటల పాటు మీరు మీ పర్యవేక్షణలో అక్కడ పెట్టుకొని మీరు చూడండి అని చెప్పేసి అని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆలిమోనీ విషయంలో ఒకవేళ భార్యకి ఆలిమోనీ ఎలా లభిస్తుంది, దానికి న్యాయపరంగా ప్రామాణికాలు ఏముంటాయి? ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆలిమోనీ విషయాలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. డబ్బు కోసమే కొంతమంది భార్యలు పెళ్లి చేసుకుంటున్నారా అన్నట్టుగా పెళ్ళైన వారానికి నాకు 40 లక్షల రూపాయలు ఆలిమోనీ కావాలని చెప్పేసి, అంటే భరణం కావాలని చెప్పేసి అడిగిన భార్యలు మన సమాజంలో కనిపిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమిటి సుబ్బారావు గారు? ఒకటి వాస్తవము, మెయింటెనెన్స్ అనేది చట్ట ప్రకారంగా భర్తకి ఏ ఆదాయం లేకపోయినా భార్యని పిల్లల్ని పోషించవలసిన బాధ్యత భర్త మీద పెట్టింది చట్టం. అలాగనే తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత పెద్దవాళ్ళైనటువంటి మేజర్లై వివాహమై కుటుంబంగా ఉన్నటువంటి కొడుకుల మీద పెట్టింది. ఆదాయం పొందుతున్న కొడుకుల మీద పెట్టింది. కాబట్టి ఇంతకుముందు ఏముండేదంటే తల్లిదండ్రులు పిల్లవాడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడో అక్కడ భరణం ఇవ్వమని వేయాల్సి వచ్చేది. కానీ ఇటీవల మారిన చట్ట ప్రకారం తల్లిదండ్రులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ వేసుకునే అవకాశం చట్టం కల్పించింది. ఇది ఒక పెద్ద వెసులుబాటు. ఎందుకంటే గతంలో భయపడిపోయేవాళ్ళు, పిల్లవాడు ఏ బెంగళూరులో ఉన్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తుంటే రాజమండ్రిలోనో లేకుంటే ఇంకో ప్రాంతంలోనో పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కేసేయాలంటే బెంగళూరుకి వెళ్ళాలి, వాయిదాలు తిరగాలంటే అక్కడ తిరగాలి, ఈ గొడవ అంతా ఎందుకని చెప్పేసి కేసులు వేయటం మానేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు తండ్రి ఎక్కడైతే తల్లిదండ్రులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ నాకు భరణం ఇవ్వమని చెప్పేసి అని పిల్లల మీద భరణం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు కల్పించారు. రెండోది, భార్యకి ఆదాయం లేకపోతే తల్లిదండ్రుల మీద ఆధారపడుతూనే ఉంటే, భర్తకి ఇన్కమ్ ఉంటే డెఫినెట్గా భర్త ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ప్రాతిపదికగా భార్యకి అదే హోదాలో నివసించే విధంగా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. లేదు అలాగే మైనర్ పిల్ల కూడా తల్లి దగ్గర ఉన్నాడు అనుకోండి, పిల్లవాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ పిల్లల తండ్రిది. కాబట్టి భార్యకి పిల్లలకి భరణం కోసం పిటిషన్ వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ వేసుకోవడానికి చట్టం అనుమతిస్తూ ఉంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం, దాని ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో భర్తకు ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులు మళ్ళీ పిల్లలకి భార్యకి తగలబడుద్దామని చెప్పేసి అమ్మేస్తూ ఉంటాడు.
అలాంటి సందర్భాల్లో ఆ ఆస్తులు అమ్మకూడదని చెప్పేసి అని డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయొచ్చు, దాంట్లో ప్రేయర్ అడగొచ్చు. అలాగనే భార్య భరణం ఇమ్మని అడగొచ్చు. మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మని కూడా అదే పిటిషన్లో కోరొచ్చు. లేకపోతే పిల్లవాడిని చూయించమని చెప్పేసి పిటిషన్లో కోరొచ్చు. కొన్ని సందర్భాల్లో మహిళలు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే మహిళలు చేసే ప్రాంగణం దగ్గరికి వెళ్ళి భర్త వేధింపులకు గురి చేస్తుంటే ఆ ప్రాంతానికి వెళ్ళవద్దు అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఇన్ని రకాల రెమెడీలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నాయి. ఎస్. కాబట్టి అటువంటి వాటిలో ఆ విధంగా కూడా వేసుకొని మహిళలు, బాధిత మహిళలు పిల్లల యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి చట్టం చాలా స్పష్టంగా నిర్దేశించబడింది అనే విషయాన్ని గమనించాలి. ఎస్.